నా పేరు అబేదా బాను. నేను ముస్లిం కుటుంబానికి చెందినదాన్ని. అయినా సరే మతాలకు అతీతంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కులాలు వేరువేరైనా కూడా మనుషులం కదా, మనుషుల్లో మానవత్వం అందరికీ గుర్తు చేయాలన్న ఉద్దేశంగా కూడా చేయడం జరుగుతుందండి. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి అన్నదానం చేసినందుకు నా కులస్తులకు ఎవరికైనా నా పట్ల కోపం ఉంటే దయచేసి మన్నించండి నన్ను. నా కూతురు లండన్లో చదువుతుందండి, యూపీలో ఉంది, ఇప్పుడు మాస్టర్స్ చదువుతుంది. ఇవాళ 23వ సంవత్సరం, 22 పూర్తి చేసుకొని 23వ సంవత్సరాలకి అడుగు పెడుతుంది. ప్రతి ఒక్కరూ నా కూతురికి ఆశీర్వాదం ఇవ్వగలరు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా చిన్న కూతురు ఆస్మా గారి బర్త్డే. ప్రతి సంవత్సరం ఒక 10 మందికైనా సరే వంట చేసి భోజనం పెట్టేదాన్ని. కానీ నాకు ఇక్కడ శివాలయంలో అన్నపూర్ణ సేవ సమితి వాళ్ళు ఇట్లా భోజనం పెడుతున్నారు పేదవాళ్ళకి అని తెలుసుకున్నాను ఒక సార్ ద్వారా. అయితే ఇక మనం అక్కడైతే నేను 10 మందికి పెట్టగలుగుతాను, ఇక్కడైతే ఇంకా కొంతమందికి ఎక్కువైనా పెట్టగలుగుతాను కదా అన్న ఉద్దేశంగా ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా రానున్న కాలంలో నా బిడ్డ నిండు నూరేండ్లు ఇక్కడే ఇంకెంతో మందికి భోజనం పెట్టాలని, ఆ శివయ్య ఆశీర్వాదము, ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నా పిల్లలకు ఉండాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. మన జమ్మికుంట శివాలయంలో 11 మందిని కలిసి 10 సంవత్సరాల కింద సోమవారం మాత్రమే అందరికీ పేదలకు భోజనం పెట్టింది. అది రెగ్యులర్ చేయాలనే ఆలోచనతో 3 సంవత్సరాల కింద రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ఇక్కడ 150 నుంచి 200 మంది వారికి ఎంతో మంది ఖాతాలు మందికి కానీ ఇవాళ ముస్లిం దాన్ని ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే అందరూ మాకు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి ఆ శివయ్యను కోరుకుంటూ మత భేదాలు లేకుండా మమ్మల్ని సహకరించిన వారందరికీ మేము సర్వదా కృతజ్ఞతగా ఉంటాము. ఓం నమ శివాయ. స్థానిక శివాలయంలో గత 10 సంవత్సరాల నుండి ఈ అన్నదాన సేవా కార్యక్రమం మొదలుపెట్టినాము. 3 సంవత్సరాల నుండి రెగ్యులర్గా ఉంది. దాంట్లో భాగంగా బర్త్డేలు కానీ, పుట్టినరోజులు కానీ, గృహప్రవేశాలకు, మ్యారేజ్లకు దాతలు సహకరిస్తున్నారు. ఈరోజు కుల మతాలకు అతీతంగా వాళ్ళు వచ్చి అన్నదానం చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. రోజు నుంచి 100 నుంచి అందరు ఒక్క నిమిషం అలా పట్టాలి కదా. ఇంకా అక్కడనే ఉండు. వాళ్ళు ఊరట్లా Gracias.